25/12/2023 ఈసీఐఎల్ స్ఫూర్తి గ్రూపు అంబేద్కర్ స్టాచ్యూ వద్ద జరిగిన మనుస్మృతి దహనం తరువాత తాము కూర్చొని మాట్లాడుతూ యాదగిరిరావు స్ఫూర్తి గ్రూపు ఇన్ఛార్జి, నాగయ్య స్ఫూర్తి గ్రూపు సభ్యులు, వీళ్ళు ఇద్దరు విద్యావంతులు, రిటైర్డ్ ఎంప్లాయీస్. వీళ్ళు ఇద్దరు తమ అనుభవాలను, మనసులో దాగి ఉన్న మనువాదాన్ని, తమ అనుభవాలను వివరిస్తూ, ఇప్పుడు తప్పు చేస్తున్నది మనమే, చదువుకున్న వాళ్ళమే. ఈ సమాజాన్ని మార్చాలంటే చదువుకున్న వాళ్ళు కూడా ఈ మతాలను అనుకరిస్తున్నారు కాబట్టే ఈ కులం నిలబడుతుంది అని నినాదిస్తున్నారు. వీళ్ళిద్దరినీ వారి మాటల్లోనే విందాం. సంబంధించినటువంటి విషయాలు మాత్రం నేను చెప్తాను. నా అనుభవం బడుగు బలహీన వర్గాలు ఎంత దుర్మార్గంగా మన బుర్రల్లో అలాగా పాతుకుపోయింది అనేటువంటి అంశం నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముఖ్యంగా మా మిత్రుడు ఒకరు ఉన్నారు. వాళ్ళు బహుజనులు అంటే ఎస్సీ సామాజిక తరగతి నుంచి మంచిగా ఉద్యోగం కూడా సంపాదించి బాగా ఉన్నటువంటి వ్యక్తే, బాగా ఉన్నారు. అతను కూడా చాలా డెమోక్రటిక్గా, చాలా ఎఫెక్టివ్గా వచ్చేటువంటి వ్యక్తే. నేను వ్యక్తే కానీ ఏంటంటే ఓ సందర్భంలో వచ్చినప్పుడు ఒకరి గురించి అతను వ్యవహార శైలి ఒకతంది బాగాలేదు, వ్యవహార శైలి బాగాలేదు. అప్పుడు ఈ మనిషి ఏమన్నా అంటే ఆడు మాదిగోడు అండి, మేము మాలం, వాడు మాదిగోడు, అందుకని ఏంటంటే వాడి బుద్ధే అంత అని ఒక మాట అనేసరికి మనలో ఉండేటువంటి ఈ యొక్క మనువాద భావజాలం మనల్ని ఎంత దుర్మార్గంగా జీర్ణించుకుపోయింది అనేటువంటిది ఇచ్చిన మట్ల సంస్కృతి అనేటువంటి దానికి మనం అర్థం చేసుకోవాలి. ఇంకో చిన్నదే నా ఉదాహరణ ఒకటి చెప్తాను. నేను విజయవాడలో పెరిగిన సందర్భంగా నేను బీసీ సామాజిక తరగతి సంబంధించింది. నేను ఐటీఐ చేరాను. అంతకుముందు కూడా అమాయక ప్రాణి నేను. నాకు ఈ జ్ఞానం చాలా తక్కువ లేదు, చదువు కూడా అంతే ఉన్నటువంటి. మా ఫ్రెండ్ ఒకతను ఏడుకొండలని ఒక కుర్రోడు ఉన్నాడు. అతను ఏంటంటే బాగా చదువుకున్నాడు. అతను ఎరుకల సామాజిక బాగా చదువుకునేవాడు. అతను సైకిల్ మీద ఎక్కించుకొని నేను వెళ్ళేవాడిని. అతనికి వాళ్ళ బాబాయ్ దగ్గర ఉండేవాడల్లా ఆ బాబాయ్ దగ్గర నుంచి ఉండేటువంటి మనిషి వాళ్ళ బాబాయ్ వెళ్ళిపోమన్నాడు. ఇతన్ని ఏదో వేరే వాళ్ళు తెచ్చుకున్నాడు, వెళ్ళిపోమన్నాడు. ఎక్కడున్నారంటే నేను మా ఇంటికి తీసుకొచ్చాను. మా ఇంట్లో నాకు బాగా తోడుగా ఉంటాడు, మా ఇంటికి చేస్తాడని. ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ ఉండేప్పుడు మా ఇంటికి తీసుకొచ్చి మా ఇంట్లో వచ్చారు. ఎవరు ఏమిటోడురా అని అన్నది మా అమ్మ. మా నాయన కూడా అన్నాడు. ఏంటంటే మనోళ్ళే అని చెప్పి మా ఇంట్లో ఉంచాను. నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం, చదువుకునేవాళ్ళం. తర్వాతనే కొంచెం నాకు జ్ఞానం వచ్చింది. ఈ ఆర్గనైజేషన్ ఇటువంటి వాటికి కూడా కొంచెం రావడానికి అతని యొక్క పాత్ర ఎక్కువ. అలాగే ఇద్దరం చదువుకున్న ఐటీ అయిపోయింది, అంత అయిపోయిన తర్వాత ఈ ఊరు వెళ్ళిపోయాడు. నేను కూడా ఉన్నాను. మా ఫ్రెండ్ ఒకడు ప్రసాద్ అని ఉన్నాడు. ఆ ప్రసాద్ మా ఇంటికి వచ్చి మనం మాట్లాడుతూ ఏమన్నా మా అమ్మతోటి మాట్లాడుతూ ఆడు ఎవడో తెలుసా నీకు, ఆయన ఎరకలోడు అన్నాడు. అనేసరికి మా అమ్మకి అప్పుడు వచ్చింది, నీవు నన్ను తిట్టకుండా తిట్టి ఇల్లంతా ఆవుచ్చ తీసుకొచ్చి దాన్ని పోసి మళ్ళీ కడిగి శుభ్రం చేసి అవేవో చేసి అప్పుడు కానీ కాదు. ఎవరు ఈ బీసీ సామాజిక తరగతి మనిషి ఉన్నటువంటి మనసులో ఉండేటువంటి వాటి మీద ఎంత దుర్మార్గంగా ఉంటుంది అనేటువంటిది అంతర్గతంగా ఉన్నటువంటి అంశం నేను చెప్తున్నా. ఇవి మాత్రం మనం కూడా ప్రతి క్షణం నేను ఒకటే విషయం చెప్తాను, మనకి మన సామాజిక తరగతిలో వచ్చేటువంటి ప్రభావం మన మీద ఉండి తీరుతుంది. ఎందుకంటే దీర్ఘకాలంగా వచ్చినటువంటి అన్నిటికీ కూడా మన బుర్రలో ఉంటాయి. ప్రతి క్షణం దానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం. ఏ క్షణం నీ పోరాడి ఇది తప్పు అని ఎప్పటికప్పుడు అనుకోకపోతే మళ్ళీ నీళ్ళు వచ్చి అది కొంచెం చేరుతుంది, అది అక్యుములేట్ అవుతుంది. అక్యుములేట్ ఎక్కడో చోట బ్లాస్ట్ అవుతుంది. ఇటువంటి వాటి మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని నేను ప్రతి క్షణం దానికోసం పోరాడేటట్టుగా చేస్తాను, ప్రయత్నం చేస్తుంటాను. అయితే అందుకని మనం ఇదే కాదు, ఈరోజు ఉదయం
దాదాపు 5-6 మంది పిల్లలు పోగు చేసుకున్నాడు. పోగు చేసుకొని అక్కడ ఈ దహనం చేసి స్లోగన్స్ ఇచ్చి మాట్లాడి చేశాడు. నాకు ఎంత పొద్దున్న దాన్ని చూడంగానే ఎంత ఆనందం వేసిందంటే, ఇక్కడ మనం చెప్పినటువంటి విషయాన్ని తీసుకెళ్ళి అతను వ్యక్తిగతంగా ఆచరణలో పెట్టడం అనేటువంటిది చాలా. అంతేకాదు నేను కూడా అంటున్నాను ఏంటంటే, అంబేద్కర్ లేక పూలేనో లేక పెరియారో ఇటువంటి వాళ్ళు జరిగినప్పుడు మనం పగలు ఇక్కడ ఏమైనా కార్యక్రమం చేసినా సాయంత్రం అన్నా వాళ్ళ అపార్ట్మెంట్లో అక్కడికి వెళ్ళి ఒక ఫోటో పెట్టి ఒక దండేసి ఎవరు లేకపోయినా ఒక్కరు కూడా చేయడం కూడా గొప్పే. నేను చెప్తున్నాను, ఒక్కరు కూడా చేయడం గొప్పే. దాని ద్వారా విస్తారంగానే స్టార్ట్ అవుతున్నాను. చేసి ఉన్న ప్రాంతాల్లో అది చేసి నువ్వు ఎవరు దొరికితే ఒకళ్ళు 2-3 పోగేసుకొని కొన్ని విషయాలు చెప్పడం ద్వారా నువ్వు అప్డేట్ అవుతావు, అలాగే ఇతరులు కూడా ప్రోత్సహించడం అవుతుంది అనేటువంటి విషయాన్ని నేను చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. నాగే కదా. నా పేరు నాగయ్య అండి. నేను ఈసీఐలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా పనిచేసి 2012 సెప్టెంబర్ నేను ఏసరావు నివసిస్తున్నాను. సార్ గుడ్ మార్నింగ్. నా క్వాలిఫికేషన్ BE ఎలక్ట్రానిక్స్. నేను 1975-76లో ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ OEలో చదివి ఎంటెక్ చేస్తూ డిస్కంటిన్యూ చేసి ఈసీఐలో జాయిన్ అయ్యాను. ఈరోజు అంబేద్కర్ గారు మనస్ఫూర్తిని కాల్చేసిన దినం. అయితే అంబేద్కర్ గారు మనస్ఫూర్తి ఎందుకు కాల్చారు అంటే, ఆ రోజుల్లో అతను తీవ్రమైన హిందూ సమాజం నుంచి అడ్డంకులు ఎదుర్కొన్నాడు. ఈ ప్రామాణికమైన తత్వశాస్త్రం వల్ల, అంటరానితనం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కాబట్టి తను చిన్నప్పటి నుంచి ఈవెన్ అతను స్కూల్ కూడా రానియకుండా, స్కూల్లో చదవనీయకుండా, నీళ్లు తాగనీయకుండా, ట్యాప్ ఇట్లా రకరకాల సమస్యలు ఎదుర్కొన్నాడు. ఆ భావాలు అట్లే ఉండి పెరుగుతూ దాని విధంగా జీవితాంతంతో పోరాటం చేశాడు. అయితే ఇప్పుడు 21st సెంచరీలో మనం ఈ మనస్ఫూర్తి అవసరమా అని మనం క్వశ్చన్ చేసుకుంటే, 21st సెంచరీలో మనస్ఫూర్తి అవసరం లేదు. అక్షరాస్యత పెరిగింది, సాంకేతిక విజ్ఞానం పెరిగింది, సైన్స్ యొక్క ఫలితాలు అందరూ భావిస్తున్నారు. కానీ ఇప్పటికీ ఈ అస్పృశ్యత అనేది సమాజంలో నిగూఢంగా అందరి మనసులో దాగి ఉంది. కాబట్టి ఇటువంటి నిచ్చెనబెట్ల సమాజాన్ని మనం కూర్చోవలసిన అవసరం వచ్చింది. సో దానికి ప్రాక్టికల్గా ఎవరు బాధ్యులు? అస్పృశ్యత ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు నేను ఒక మిత్రుడితో నేను డిస్కస్ చేసినప్పుడు, బ్రాహ్మణ మిత్రుడు, అసలు మేము ఎక్కడ ఉంది అని అడిగాడు. ఎక్కడ లేదని చెప్పి నేను అడిగినప్పుడు ఆయన ఏమో ప్రశ్న నాకు ఏం చెప్పాడు జవాబు, ఎక్కడో లేదు, మీ దాంట్లో ఉందని చెప్పి అన్నాడు. అంటే 190% ఉన్న ప్రజలు అందరూ పాటిస్తున్నారు. షెడ్యూల్ క్యాస్ట్లో 59 క్యాస్ట్లు ఉన్నాయి, అందరూ చిన్నబెట్లు ఉంది. శూద్రుల్లో 136 క్యాస్ట్లు ఉన్నాయి, అందులో చిన్నబెట్లు ఉన్నాయి. బ్రాహ్మిన్స్లో కూడా చిన్నబెట్లు ఉన్నాయి, బ్రాహ్మిన్స్లో కూడా చిన్నబెట్లు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవస్థ, ఈ అస్పృశ్యత విధానం ఏదైతే ఉందో అది 5000 సంవత్సరాల నుంచి వస్తున్న వ్యవస్థ ఇది. కానీ 72% అక్షరాస్యత ఉన్నా కూడా దాన్ని నిజంగా మనం పాటిస్తున్నామంటే తప్పు ఎవరిది? సమాజంలో 95% శూద్రులు ఉన్నారు. శూద్రులు తప్ప, లేకపోతే బ్రాహ్మిన్స్ తప్ప 3% ఉన్న బ్రాహ్మిన్స్. నా ఉద్దేశంలో శూద్రులు తప్ప అని చెప్పి నేను ఘంటాపథంగా చెప్తాను. ఎందుకంటే అట్టడుగులో ఉన్న SC STs కానీ, తర్వాత మధ్యలో ఉన్న BC కమ్యూనిటీస్ కానీ ఈ అక్షరాస్యత గురించి కానీ, లేకపోతే అస్పృశ్యత గురించి కానీ వాళ్ళు అంత గట్టిగా కృషి చేయట్లేదు. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు కులాల పిచ్చే ఉంది, వాళ్ళకు అంటరానితనం ఉంది. కాబట్టి వీటిని సమూలంగా మనం నిర్మూలించాలి
మనం ఏమి సాధించలేదు. ఇది చాలా అందరికీ తెలుసుకోవాల్సిన విషయం, అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ముఖ్యంగా మన లేని కమ్యూనిటీస్ అయితే ఎస్సీలో ఉన్నారో వీళ్ళు ఫస్ట్ ఆ నిచ్చెన బెడ్ తొలగిస్తే కానీ మిగతా వాళ్ళు మనం తొలగించుకోలేదు. ఒక మిత్రుడు నా రీసెంట్లీ ఒక దగ్గర డిస్కషన్ వచ్చినప్పుడు అతను ఏం చెప్పాడంటే ఫస్ట్ మీరు తొలగించుకోండి. 59 కమ్యూనిటీస్లో ఉన్న ఎస్సీస్ ముందు మీరు తొలగించుకోండి అని చెప్పారు. ఇంకా పర్టికులర్గా ఏం చెప్పాడంటే మీరు మాలాసు మాదిగాసు ఎందుకు పెళ్లి చేసుకోరు, మాలాసు మాదిగాసు నేను పెద్ద అని అంటే ఎందుకు అంటారు, కొన్ని అక్కలు వారిని ఇంట్లోకి ఎందుకు అనేవారు, ఇలా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. మనం ప్రత్యేకంగా ఈ ఇష్యూ మీద మాట్లాడినప్పుడు ఫస్ట్ మాట్లాడేది ఇవే వాళ్ళు. ఫస్ట్ మీరు రిఫార్మ్ వాడి ముందు రిఫార్మ్ చేయండి అని అంటారు వాళ్ళు. కాబట్టి నా ఉద్దేశంలో మనం చదువుకున్న వాళ్ళము అయినా కూడా ఒకవైపు మనస్ఫూర్తిని బాగా చదివి దాని ప్రజల లోపల ప్రచారం చేస్తే తప్ప ఇది అంత ఈజీగా పోదు. తర్వాత ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ రోజుల్లో ఏమాట్లాడుతుందంటే పూజ చేయని వాడు మూర్ఖుడు అనే పాయింట్లో మాట్లాడుతున్నారు. అంటే పూజ చేయడం ఒక క్వాలిఫికేషన్ మనిషికి, పర్టికులర్గా స్త్రీలకు ఇంట్లో నువ్వు నమ్మకున్నా దేవుడు ఉండాలి అంటే ఆ టైప్ తయారైంది. ఇప్పుడు మనం ప్రజల గురించి ఇతరుల గురించి మన దేవుళ్ళని ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కానీ ఇంట్లో నిజంగా మనం ఇక్కడ ఏముందనేది ఎవరు ఆలోచిస్తలేరు. కాబట్టి ఇది ఈ సంస్కృతి ఈ అడుగున కంప్లీట్ రూట్స్తో సహా పెకిలిస్తే కానీ మనం ఏం చేయలేము. దానికి చాలా కఠినమైన కార్యక్రమం ఉంటే తప్ప మనం. కాబట్టి ఈ విషయాలు తప్పనిసరి మనదే తప్పు చదువుకున్న వాళ్ళం అని చెప్పి నేను గాఢంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.